అన్ని వార్డులు జరుగుతున్నాయా? జరిగినా సరే మా వార్డుకి ఏదైనా సరే నేను వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళావు? అక్కడ ఆఫీస్ కాడికి వెళ్తాను. దేనికి వెళ్ళావు? మా మనవరాలకి సీటు తక్కువ మార్కులు వచ్చినట్టు సీట్ కోసం చేయమంటే ఎవరు చేయలేదు. తక్కువ మార్కులు వస్తే కూడా సీట్ వస్తుందా? సీట్ అంటే గురువు పాఠశాల మీలాంటి వాళ్ళు చెప్తే పేదవాళ్ళకి ఏదో చేసేది. అక్కడ చదువుకున్న గొప్ప అనుకున్నాను. గొప్పలు కాకపోయినా సరే పేదలమే కదా. అంటే ఇక్కడ మీ అమ్మాయి కంటే అందరూ గొప్ప అంటావు అక్కడ? గొప్పలు కాదు సార్, ఏదైనా చిన్న సహాయం అన్నా చేయాలి. అక్కడ సీట్లు ఏమి చేయరాదు. జగన్ మీరైనా మేము కష్టపడి వచ్చాము కానీ ఇప్పుడు నాయకులు అన్న వాళ్ళు ఏదన్నా మేము బాగా చెప్పుకుంటా వస్తాం. అయినా సరే కొంచెం కూడా రెస్పాన్స్ ఏదైనా సరే సార్, ఏది అడిగినా సరే సీట్ ఎట్లా వస్తుంది? ఎట్టొచ్చిందని గురువు పాఠశాల రాజు మార్కులు వచ్చేసారు. 10 మార్కులు సీట్ ఇస్తారా? వచ్చినాయి కానీ ఇచ్చారు. ఫోన్ చేస్తారా? ఫోన్ 13 మార్కులకి సీట్ ఇస్తారా? ఫోన్ ఏ స్కూల్ ఏ ఊర్లో అన్నారండి 13 మార్కులు సీట్ వస్తుందా కనుక్కున్నావు? నేను చెప్తాను. నేనే మాట్లాడేది నాలాంటి వాళ్ళు ఏంటి? నేను మాట్లాడదా? ఇంకెవరు మాట్లాడాలా? నేను గొప్ప లేదు ఎందుకంటే అనుకుంటే ఎట్టా నువ్వు మరి అట్లా ఎవరమ్మా సీటు? అట్లా ఎవరిదండి? మార్కులు ఏదైనా ఒక మార్కు అటు ఇటుగా ఉంటే ఏదైనా చేస్తారు కదా. పేదోళ్ళకి చేయలేము. అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి అంతమందికి ఇస్తారు. అక్కడ చదువుకునే వాళ్ళు అందరూ కూడా నీలాంటి పేదలు. ఇంకా నీకు బ్రహ్మాండం ఇల్లు ఉంది, అక్కడ ఇల్లు కూడా లేని వాళ్ళు పేదలు ఉంటారు. కాళ్ళు ఒకసారి ఇల్లు చూడు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. మా 13 మార్కులు వచ్చినాయి అంట. సీటు ఇవ్వగలవా? ఏ క్లాస్ అమ్మా? 5వ తరగతి అంట. ఎవరు చెప్పారు? మీ ఆయన గారా? ఎవరు నాయన గారా? అందరికి ఇచ్చాను కదా సీటు. ఎవరి దగ్గరికి వచ్చావు? ఎవరి దగ్గరికి? మీ ప్రభుత్వం దగ్గరికి నేను 6 రోజులు తిరిగి. ఎవరి దగ్గరికి ఎవరున్నారు అక్కడ? గణేష్ గారు ఉంటారు. ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. గణేష్ గారు మా బాబే ఉన్నారు అక్కడ. లెటర్ ఇచ్చాను సార్. లెటర్ ఇచ్చాను. ఇచ్చారు ఇవ్వాల. మీరు లేదు అన్న వరకు నేను అప్పుడు అక్కడికి వెళ్ళామని.